1 ఇయర్ నుంచి సినిమా తీద్దామని ప్యాషన్ తోటి వచ్చి ఆఫీస్ తీసుకొని ఎన్నో కథలు విన్నాను. ఏ కథ నచ్చలేదు. మన డైరెక్టర్ వెంకన్న బాబు గారు జగన్ సినిమా డైరెక్టర్ తీశాడు. ఇది 2వ సినిమా, పిలువని పేరు అంటాం. వెంకన్న బాబు గారు చెప్పిన కథ నాకు నచ్చి ఈ సినిమాకి ఎవరైతే కరెక్ట్ అవుతారో అనేది ఆర్టిస్టులు చూస్తూ ఉంటుంటే ఎంతోమందిని చూసాము. కానీ మాకు లక్ష్మీ ప్రసన్న గారు టైం ఇచ్చి 15 నిమిషాల్లో సబ్జెక్ట్ అయిన తర్వాత సింగిల్ సిట్టింగ్లో సబ్జెక్ట్ ఓకే చేసిన తర్వాత నేను అనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అప్పుడు ఆ రోజే నిర్ణయించుకున్న సినిమా బాగా హిట్ అవుతుందని. ఆ కథకి మేడం గారు 100% న్యాయం చేస్తారు. అంత బాగుంది కదా. మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. అయ్యో, ఈ సినిమా ఫస్ట్ టైం నేను నాన్నగారి అభిమానిని. వెంకన్న బాబు గారు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ సినిమాకి చేసే ప్రతి టెక్నీషియన్స్ నేను ఏదైతే అనుకున్నానో అందరూ సహకరిస్తున్నారు. మా ధనరాజు గారు ఒక ఆర్టిస్ట్గా కాకుండా బ్యాక్ నుండి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మన డైలాగ్ కథ మధు గారు ఒక రైటర్గా సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతారు. మాకు వెన్నంటుండి అన్నీ సహకరిస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి చేస్తున్నాము. ఈ సినిమా టెక్నీషియన్స్ మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కోరాకుల, ఆయనతో నేను ఏదైతే డిస్కస్ చేశానో నాకు కావాల్సిన సాంగ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నేను అనుకున్న అవుట్పుట్ తీసుకోగలుగుతాను. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఒక్క షాట్లో కూడా, ఒక్క సినిమాలో కూడా చిన్న బిట్ కూడా యాక్ట్ చేయలేదు. లక్ష్మీ మంచి గారి వల్ల అది అయ్యింది. ఆయన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడం అదొక తీపి అనుభూతి. ఇంక సినిమా గురించి, పిలవని పేరెంటింగ్ గురించి వస్తే,
ఏకేరో పీకేరో సినిమా నేను తాగుబోతు రమేష్ చేసిన తర్వాత ఒక 10 సినిమాల కథలు విన్నాం. ఎవరొచ్చినా అలాగే అనిపించింది. కొంచెం కిక్ ఏదైనా ఉండాలి, నా పర్సనాలిటీకి నా టైమింగ్కి కరెక్ట్గా ఉండాలి. సినిమా ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు జగన్ నిర్దోషి తీశారండి. నా పేరు వెంకన్న బాబు, మీకు ఒక కథ చెప్తారంటే నేనేదో క్యారెక్టర్ అనుకున్నానండి. ఓకే కథ చెప్పమన్నాను, చెప్పారు. బాగుంది సార్, ఇంకా మొత్తం ఎప్పుడు చెప్తారంటే మీకు 2-3 నెలల్లో విత్ ప్రొడ్యూసర్తో వచ్చి కనిపిస్తా అన్నారు. మా మేము బ్రో అంటే సుబ్బారెడ్డి గారు అద్భుతమైన ప్రొడ్యూసర్. కథ చెప్పారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కథ బాగుంది, ధనరాజ్ చేస్తున్నాడు, దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. మనం అనుకున్న క్యారెక్టర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, ఎవరు చేస్తారు, ఎవరని ఆలోచిస్తున్న టైంలో టక్మని నేను ఒకసారి అడుగుతానండి. ఆవిడ ఆల్రెడీ నేను ఒక కథ చెప్పున్నాను, ఓకే అన్నారు. బట్ దాంట్లో నేను హీరో కాదు, ఒక డైరెక్టర్ ఫ్రెండ్ అయితే తీసుకొని వెళ్ళాను. అంటే నా మీద చిన్న ఒపీనియన్ గుడ్ ఉంది, నేను మాట్లాడతానని లక్ష్మీ మంజు గారికి ఫోన్ చేసి వెళ్ళంగానే డైరెక్టర్ గారు అలాగే మా రైటర్ మధు విప్పత్తి గారు వెళ్ళిన 15 నిమిషాల్లో సిట్టింగ్లోని ఈ కథ మనం చేస్తున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఆ మాట అన్నందుకు. చు గారు హీరో, ధనరాజ్ అనేవాడు ఈ సినిమాలో హీరోయిన్ అండి. డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అలా ఉంటుంది. అలాగే శ్రేయ గారు నేనింతే చేశారు, సేగవుతూ ఆవిడ చేశారు. ఆవిడని ఒక సెకండ్ లీడ్. చాలా చక్కటి తెలుగు టైటిల్, పిలవని పేరెంటం. పిలవని పేరెంటానికి వెళ్ళి ఒక వ్యక్తి ఇరుక్కుపోతే మళ్ళీ వాడు బయటికి రావడమే 2 గంటల సినిమా అండి. అది చాలా ఎంటర్టైన్మెంట్తో భయపెడుతూ చాలామంది ఆర్టిస్టులతో చేస్తుంది ఇదే కదా. ఇంతకు మించి ఫస్ట్ లుక్ అప్పుడు రివీల్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సెంటిమెంట్ మమ్మీ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి అని. మమ్మీ, విన్నీ, మనోజ్ అందరూ వచ్చి నాకు ఒక సపోర్ట్గా ఒక కొత్త సినిమాని. యూజువల్గా నాకు కథలు ఈజీగా నచ్చవు, అందరికీ తెలిసిందే అది. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా స్కోప్ ఉంది ఒక యాక్టర్గా పర్ఫామ్ చేయడానికి. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్ మధు గారు. అండ్ ఐ మీన్ ఇదంతా చాలా త్వరగా అయిపోతుంది. ఇదేదో నాకు కథ వింటే వాళ్ళే షాక్ తిన్నారు, నేనేంటి ఒక సిట్టింగ్లోనే ఓకే చేశాను, అదేంటి నచ్చిందో నచ్చలేదో ఒకసారి తెలిసిపోద్ది కదా అని. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ని నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి మీరు కాకపోతే ఇంక సినిమా లేదు అన్నట్టు బెదిరించి నన్ను ఒప్పించారండి. బట్ ఐఎమ్ రియలీ ఆనర్డ్. ఒక మంచి సినిమా, మంచి కథ మేక్స్ అ గుడ్ film, and I think this is going to be a really interesting film. Thank you. I'm very happy to be a part of such a project, and what I really like about this film, I love my character, the story is great, the script is amazing, and thanks once again to be here. Thank you so much. Superstar Krishna Mahesh fans ga సుపరిచితం. చాలా రోజుల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి అభిమానిగా ఉన్నాను. సినిమాలు తీయాలని నాకు కూడా చాలా కోరిక. డైరెక్టర్ వెంకన్న బాబు సార్, ప్రొడ్యూసర్ సుబ్బారావు సార్, వాళ్ళతో ఈ సినిమాలో నేను కూడా భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాను. మొదటి సినిమా నుంచే లక్ష్మీ ప్రసన్న గారితో సినిమా సుబ్బారావు తీయడం, అందులో మేము జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పిల్వని పేరంటాం సినిమాకి వచ్చి అందరూ మాకు సపోర్ట్ చేసి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గారికి, మనోజ్ గారికి, నిర్మలా మేడం గారికి మేము పిలిచిన వెంటనే వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ప్రొడ్యూసర్స్ని పట్టుకుంటాం అంటే అది పెద్ద విషయం ఏం కాదండి. ట్రై చేస్తే ప్రొడ్యూసర్లు దొరుకుతారు. ఒక కథ అనుకుంటే ఆ కథకి ఎవరైతే ఆర్టిస్ట్ని పట్టుకుంటామే ఇక్కడ కష్టమైన పని. 15 నిమిషాల్లో నాకు కథని మేడం గారు ఓకే చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ధనరాజ్ గారికి 3 నెలల కింద కథ చెప్పాను. ఆయన కూడా డైలీ వచ్చి కథలో భాగస్వామి అయ్యి ఈ కథను చాలా బాగా డెవలప్ చేశారు. అలాగే ప్రతి ఆటగాడికి, ప్రతి ఆర్టిస్ట్కి ఒక వెనకాల కోచ్, ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఫస్ట్ సినిమాకి నాకు అది మిస్ అయ్యాను నేను, కానీ ఈ సినిమాలో మిస్ అవ్వట్లేదు. నా వెనకాల కోచ్గా ఒక విప్పత్తి మధు గారు అని, ఆయన చాలా సీనియర్ రైటరు, చాలా కథలు రాశారు, ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. స్క్రీన్ ప్లే మొత్తం అంతా చాలా పెద్ద సినిమాలు పనిచేసాడు ఆయన. చాలా పెద్ద హిట్లు ఉన్నాయి ఆయన పనిచేసింది. ఆయన కూడా నాకు సహాయం చేసి ఈ సినిమాకు ముందుకెళ్ళటానికి దోహదపడ్డారు. అలాగే మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు గారు, కాదరవల్లి, శ్రీకాంత్ రెడ్డి, ఆయన వేరే పని మీద రాలేదు, ఇంపార్టెంట్ పనులు ఉండిపోయారు. వాళ్ళకు కూడా నాకు కృతజ్ఞతలు.